సో మేము అందరి దగ్గర నుంచి చెప్పాను కదా 1 year నుంచి మేము ఎవరిని కలవటం జరగలేదు. అందువల్ల ఈ నాగేశ్వరరావు గారు ఈ ఓపెన్ డిస్కషన్ ఇనిషియేట్ చేసి మెంబర్స్ ఒపీనియన్స్ అన్నీ తీసుకోవటం జరుగుతుందండి. ప్లీజ్ గో అహెడ్. ఏ ఒపీనియన్స్ మీకు అనిపించినా దయచేసి మాకు మీ పాయింట్స్ ఏమని చెప్తే దాన్ని నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా అభిప్రాయం కూడా చెప్తాను. నాకు క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టాలనేసి కాలనీకి చాలా రోజుల నుంచి ఉంది. మనకంటూ ఒక పర్సనల్ ఎంప్లాయీ ఉండి ప్లాస్టిక్ కవర్ కానీ చెత్త కానీ రోడ్డు పైన ఎవరు వేయకుండా, వేస్తే ఇమీడియట్గా దాన్ని కలెక్ట్ చేసే ఒక పర్సన్ డెడికేటెడ్గా మన కాలనీకి ఉండాలనేసి నా అభిప్రాయము. దానికి మనకు కొద్దిగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి చేస్తే బాగుంటుంది. కానీ మీ అందరు ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అది ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నాము. మరి మీ అందరు కూడా దానికి సమ్మతిస్తే విల్ గో హెడ్. సో దట్ కాలనీలో ఎక్కడ కూడా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కానీ ఒక చెత్త ఎవరు వేయకుండా ఆ రెసిడెంట్స్కి వెళ్ళేసేసి కొద్దిగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చెత్త వేయకూడదు అని చెప్పి ఆ పర్సన్ తోటి చెప్పడం. మేము వెళ్ళి చెప్తున్నాము కానీ మాకు అంత పూర్తిగా టైం సరిపోవట్లేదు. దానికి డెడికేటెడ్గా ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అందరికి కూడా అట్లాంటిది ఏదన్నా ఉంటే సూచన ఇస్తే వీ విల్ ఇంప్లిమెంట్ దట్. దయచేసి చెప్పండి. అంటే కూర్చుంటే కాదు, మన కాలనీకి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు మీ సూచనలు సలహాలు ఇస్తే వి విల్ స్ట్రైట్ అవే ఇంప్లిమెంట్ దాట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ చాలా మట్టుకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ ఫేస్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే ఎవరింట్లో బాల్ కొడితే అన్ని కంప్లైంట్సే వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ సఫిషియంట్ లేదు. వాడు 4:30, 5 o'clock వస్తున్నాడు, ఆడుకోవడానికి ఫ్రీడమ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్ కానీ లేకపోతే వాలీబాల్ గ్రౌండ్ కానీ. అంత పెద్ద గ్రౌండ్ అయితే లేదు, జనరల్గా గ్రౌండ్ అయితే ఉంది అక్కడ ఆడుకోవడానికి. నా ఎండ్ నుంచి నేను చెప్పాను సార్. అయ్యో ఇప్పుడు థ్యాంక్ యూ. వాలీబాల్ ఆడుకోవడానికి అయితే అంత పెద్ద గ్రౌండ్ అయితే మన దగ్గర లేదు. సో మనం ఆల్రెడీ ఒకటి గ్రౌండ్ క్లీన్ చేసి పెట్టాము. సరే, ఈ కోవిడ్ దిక్కించి ఎవరిని కూడా మనం అక్కడ దాకా రానివ్వలేదు. ఇప్పుడు అంత సబ్సైడ్ అయింది కాబట్టి ఆ గ్రౌండ్లో షటిల్ కానీ చిన్న గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి అయితే మాత్రం ఒక 400 square yards ఉంది. ఆ ఓనర్ తోటి మనం పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మన పిల్లల్ని అక్కడ పంపించుకొని దాన్ని అక్కడ ఆడిపించుకోవడానికి చేసుకోవచ్చు. సో దట్ ఓన్లీ ఫెసిలిటీస్ రైట్ నౌ వీ హ్యావ్. ఇంకా అంతకంటే పెద్ద స్పేస్ అయితే మన దగ్గర అవైలబుల్ లేదు. మై నేమ్ ఈజ్ సంతోష్ కుమార్ రావత్. ఐఎమ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ నేషనల్ స్వీట్ కార్పొరేషన్. ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ Alpha Omega Classic Apartment. I'm one of the flat owners. Now what sir is telling, okay, I'm following Telugu, but I'm speaking in English. Actually, if we'll have one WhatsApp group, actually, we'll come to know the development of the, because I came here 1.5 years back. So WhatsApp group, actually, that is mobile number event. Group is there. My number I have given. That is one. Okay, then we'll come to know. And second is here actually children are playing, small kids, because I am staying here 18-8/5. So this speed breaker actually required, because it is కొంచెం slow actually. Already the speed breaker required because so many children are playing. కాలనీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ వేయించాము, ఇంటర్నల్గా ప్రపోజల్ ఇచ్చాము. మోస్ట్ ప్రాబబ్లీ అంటే నిన్న కార్పొరేటర్ గారు చెప్పారు నాకు మెటీరియల్ రాగానే పంపిస్తానని చెప్పారు. ఓకే, దట్ ఈస్ 1 and 2. థర్డ్ ఈజ్ మై దిస్ వన్, ఇఫ్ ఎనీ పార్క్ విల్ బి దేర్ ఫర్ చిల్డ్రన్స్ ప్లేయింగ్, దే ఆర్ నాట్ ఖాళీ స్థలం ఉంది. దట్ వన్ పార్క్ అదొకటి దాకా ఇంకా వేరే లేదు. ఒక ల్యాండ్ లార్డ్. ఓకే, as you said, evening elders they can play badminton. Yes. Morning children they can play. We are very serious. కోవిడ్ వేవ్స్ దాన్ని బట్టి మేము అందుకని అక్కడ ఆల్రెడీ చేసాము. కొన్ని రోజులు ఆడాము. ఫ్లడ్ లైట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చి ఆడుకుంటారనుకుంటే మాత్రం ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్ వి విల్ మేక్ యాక్టివ్ అగైన్. చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారు వస్తానికి కూడా. అది మరి మున్సిపాలిటీ ఏం చేస్తుందో తెలియదు. మనం కూడా అయితే కాలనీ మెంబర్ వీ షుడ్ నాట్ ఫీడ్ దెమ్. మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పప్పు తీసుకొచ్చి బయట పెడుతున్నారు. సో మనం కూడా ముందు ఆ పద్ధతి ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. సెకండ్లీ, ఐ రిక్వెస్ట్ కమిటీ టు మానిటర్ టు గెట్ ద GHMC వెహికల్ అండ్ క్యాచ్ దిస్ డాగ్స్, స్ట్రే డాగ్స్. అండ్ నేను చెప్తాను. I have answer. Municipal office. Yes. Monitor this. Reporting to municipal system now. They cannot kill the dogs.
దే శానిటైజ్, దే స్టెరిలైజ్ అండ్ దే లీవ్ ఇట్ ఇన్ ద సేమ్ స్పాట్. వాళ్ళు ఒకవేళ డాగ్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు మళ్ళీ తీసుకుపోయిన స్పాట్ నుండి వాళ్ళు తీసుకెళ్ళి వదలకపోతే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓకే, ఏదన్నా బాగా హ్యూమన్ రైట్స్ ఆర్ ఈ బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారంట. సో 4, 5, 6 టైమ్స్ క్యాటిల్ స్క్వాడ్ వచ్చేసేమో 2 టైమ్స్ వచ్చి క్యాటిల్ని పికప్ చేసుకొని వెళ్ళిపోయింది. అక్కడ ఎవరైతే వాళ్ళు వదులుతున్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. వాళ్ళ ఇంటికి డాగ్ స్క్వాడ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇప్పించాను. ఐ హ్యావ్ ఎ కాపీ ఆల్సో, ఐ గివ్ యూ. కాపీ ఇప్పించిన తర్వాత వాళ్ళు వాళ్ళ క్యాటిల్స్ని బయటకు వదలడం మానేశారు. డాగ్ మెనాన్స్ అయితే ఉంటుంది, కానీ ఇప్పటి జనరేషన్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ విల్ బి స్టాప్డ్. సో ఒక్క నిమిషం, నేను సార్ చెప్పిన పాయింట్స్ని నేను కంప్లీట్ చేసినాక మీరు చెప్పండి. చాలా కుక్కలు ఉన్నాయి కాలనీలో. ఇప్పుడు నాకు 18-44లో ఆడపిల్లలు ఇక్కడికి నుంచి వెళ్తూ ఉంటే పట్టుకుంటే నేను పిలిస్తే అప్పటికప్పుడు ఉరికొచ్చి చూశాను. నేను ఇమీడియట్గా కంప్లైంట్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టేద్దాము, మీ ఏవైతే పెట్స్ ఉన్నాయో ఆ పెట్స్ని వాళ్ళు పర్సనల్గా హ్యాండిల్ చేసుకునే విధంగా, ఇన్ కేస్ వాళ్ళు అట్లాగా మీరు అన్నట్టుగా వదిలితే దానికి అందరు అనుకున్నట్టుగా ఏదన్నా కావాలనుకుంటే వాళ్ళకి ఒక నోటీస్ ఇద్దాం. నెక్స్ట్ టైం అట్లాంటిది చేయడానికి వీళ్ళు ఏదనేసి కాదు అనుకున్న టైంలో ఇంకా వాళ్ళు అట్లాగే చేస్తే, రిపీట్ చేస్తే అఫెండర్స్గా అయితే వీల్ టేక్ యాక్షన్. ఇంకొకటి సార్, మన కాలనీలో వైరింగ్స్ ఎక్కడ పడితే అక్కడ వేలాడుతున్నాయి. అవును, మెయిన్ థింగ్ కేబుల్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి అటు వేయకుండా అది కూడా చూసుకోవాలి సార్. ఇప్పుడు యాక్ట్ ఫైబర్ వాళ్ళది ఓల్డ్ నెట్వర్క్ డిస్మాంటిల్ చేశారు. ఓకే, నేను ఫాలోఅప్ చేస్తున్నాను. వాళ్ళ ఓల్డ్ నెట్వర్క్ అంతా ఏదైతే వేశారో పైన వాళ్ళ నెట్వర్క్ను వదిలేసి ఆ పాత ఫైబర్లన్నీ అలాగే ఉన్నాయి. సో 2-3 చోట్ల నేను వాళ్ళని అడిగాను, మీరు అవన్నీ క్లీన్ చేయకపోతే మాత్రం నేను కట్ చేసేస్తానని కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చాను. వాళ్ళ రీజనల్ మేనేజర్తో నేను మాట్లాడాను. ఎక్కడ పడితే అక్కడ ఉంది, ఎవరైనా మనిషికి ఎక్కడన్నా పడి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా డైరెక్ట్గా నీ మీదకి ఎఫ్ఐఆర్ తీసుకొని వస్తానని కూడా నేను వాళ్ళకి, వాళ్ళ ఎవరైతే రీజనల్ మేనేజర్ ఉన్నాడో నాకు తెలిసిన పర్సన్ అతనికి కూడా నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. అండ్ ఇన్ కేసు ఇప్పుడు ఇంకా ఈ 1 వీక్ 10 డేస్ లోపల చూసి కాదు వాళ్ళు తీయలేకపోతే మనమే ఫిజికల్గా కట్ చేసేస్తాం. వెనకాల కొంచెం చాలా చెత్త అది వేస్తున్నారండి, ఎంత చెప్పినా వింటం లేదు. దాని గురించి మీరు కొంచెం పట్టించుకోవాలి. అందరూ లాస్ట్ లైన్ వాళ్ళందరిది కంప్లైంట్ ఉంది, కొంచెం అదొక్కటి మీరు చేయాలి. ఎందుకంటే దోమలు చాలా అవుతున్నాయి, చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అదొక్కటి మీరు కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఇన్ఛార్జ్ అఫీషియల్స్ ఉన్నారో అఫీషియల్స్ పర్సనల్గా వెళ్ళి కలిసి మేము ఇలా చెయ్యాలనుకుంటున్నాము, మాకు మీ పర్మిషన్ కావాలి అనుకుంటే, మీకు ఏదన్నా కావాలంటే మాకు చెప్పండి, మేము చేసుకుంటాం. కానీ మా రైల్వే ప్రిమిసెస్లో మీరు ఏ చిన్న యాక్టివిటీ చేసినా ఇట్ విల్ బికమ్ ఏ క్రిమినల్ యాక్ట్ అని చెప్పి అన్నాడు అతను. అంటే జస్ట్ క్లీనింగ్ అన్నా కావాలి అంటున్నారు. అదైతే మనకి కాలేదు, మనం అనుకున్న ప్లాన్ కాలేదు. అవును, తెలుసు, అందరికీ తెలుసు. రోడ్డే ఇప్పుడు ఇక్కడ పడింది. అవును, కరెక్ట్, అది కూడా కరెక్ట్. జస్ట్ క్లీనింగ్ అయినా చేస్తే దోమలు పెండ అన్ని చాలా ఉందండి. అమ్మ, క్లీనింగ్ చేయాలంటే బడ్జెట్ చాలా హ్యూజ్ బడ్జెట్ అవుతుంది. మనది కాదు, అదే చెప్తున్నాను. దానికి ఏదైనా అందరు అడుగుతున్నారు, నాది ఒక్కదాని ఒపీనియన్ కాదు. నేను డైరెక్ట్గా కార్పొరేటర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను పర్సనల్గా వెనక్కి వెళ్ళి చూశాను. ఎంత గార్బేజ్ ఉందంటే అంత గార్బేజ్ ఉంది. దాన్ని క్లీన్ చేయడానికి పోనీ మాకన్నా పర్మిషన్ ఇవ్వండి, మేము చేసుకుంటాం, ఒక ప్రోక్లైనర్ తీసుకొచ్చి మేము చేసుకుంటామంటే వాళ్ళ పర్సన్ డైరెక్ట్గా ఎవరైతే లైన్మెన్ ఉన్నాడో ఆ లైన్మెన్ని పంపించి మీరు చేయొద్దు మేము చేసుకుంటామని చెప్పి అతను వచ్చాడు, వెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం మళ్ళీ ఫాలోఅప్ చేయలేకపోయాం. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ మేము ఎవ్రీ టైం జిహెచ్ఎంసీ వెనుక వచ్చి క్లీన్ చేస్తుంటే పైకి నుంచి 100 రూపీస్ ఇస్తాను సార్. మేము వేసింది లేదు, చేసింది లేదు. కూడా వేయొద్దంటే కూడా అలాంటి మూర్తి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అయితే ఒకసారి కొంత దీనికి పర్టికులర్గా బడ్జెట్ కావాలి. దానికి పర్టికులర్గా మనం చేయాలంటే ఒక ప్రోక్లైనర్ అక్కడ ఎర్త్ మూవర్ తీసుకొని రావాలంటే పర్ అవర్కి అతను 2,500,000 తీసుకుంటాడు. మళ్ళీ దాన్ని అది లిఫ్ట్ చేయాలి, మెటీరియల్ లిఫ్ట్ చేయాలంటే కూడా చాలా పెద్దగా అవుతుంది. మీకు తెలుసు అనుకుంటాను, అక్కడ మన నాలా దగ్గర మోహన్ కుమార్ సార్ లేకపోతే ఆ నాలాన్ని అసలు క్లీన్ చేసే వాళ్ళమే కాదు మేము, మా వాళ్ళు అయ్యేది కాదు. ఎందుకంటే ఆయన అంత బడ్జెట్ 2 లక్షల రూపాయలు ఇచ్చారమ్మా. ఆ నాలా దగ్గర ఆ గ్రిల్ వేయడానికి, కింద ఫౌండేషన్ కట్టడానికి, అది కొద్దిగా ఆ ఏరియా అంతా క్లీన్ చేయడానికి 2 lakhs రూపీస్ సుమారు మాకు అయింది. అది మేము వేసింది కాదు, సార్ ఇచ్చారు, మోహన్ కుమార్ గారు ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, మోహన్ కుమార్ సార్ ఇచ్చారు. క్లాప్స్ కొట్టండి ఆయన.
అంత అమౌంట్ అక్కడ ఇచ్చి మళ్ళీ మా కెమెరాలో కూడా ఇచ్చినారు ఆయన. చెప్పు నాకు సార్. మాకు సొల్యూషన్ అంటూ ఏం లేదా సార్? మరి సొల్యూషన్ లేదని కాదు, కాస్ట్ అవుతుంది దానికి. అవును అంత సార్. అమౌంట్ మన దగ్గర లేదమ్మా. కమిటీ నుండి కొంత పెట్టండి, మా నుండి కొంత అయితే మేము పెడతామండి. నేను అదే మిమ్మల్ని మొబిలైజ్ చేయమని చెప్పి మన పద్మ మేడంకి కూడా నేను చెప్పాను. మీ అందరు కలిసి ఆ పర్టికులర్ వీధి వాళ్ళు కొంత మీరు ఫండ్ జనరేట్ చేస్తే మేము కూడా ప్లాన్ చేస్తాం. అట్లీస్ట్ అసోసియేట్ మన చాలా ఇబ్బంది అవుతుందండి మాకు అక్కడ. మీరు ఒకసారి వచ్చి చూడండి మళ్ళీ కూడా. లేదు, నేను పర్సనల్గా వచ్చి చూశాను కదా, నేను తిరిగాము అక్కడ ఎంత గార్బేజ్ ఉంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న క్లీనింగ్ చేయించండి మీరు. ఒక 2-3 డేస్ లోపల మీ కాలనీ వాళ్ళు మళ్ళీ అందరం కూడా కూర్చొని కన్స్ట్రక్టివ్గా ఈసారి ఇంత ఫండ్ అని వేసుకుందాం అని మాట్లాడి లేచిపోవడం కాదు. ఇంత ఫండ్ జనరేట్ చేసిన తర్వాత మాట్లాడదాం. అక్కడ ఏ యాక్టివిటీ ఉన్నా మనం చేసుకుందాం. పెట్టారు విత్ హౌస్ నెంబర్స్తో. కాకపోతే హౌస్ నెంబర్స్ అన్ని వేగ్గా ఉన్నాయి, ఒకదానికొకటి మనం కనుక్కోలేము హౌస్ నెంబర్స్. సార్ మిగతా కాలనీలాగా ప్లాట్ నెంబర్స్ మనము చేపించి ప్రతి ప్లాట్కి ఆ ప్లాట్ నెంబర్స్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. చిన్న ప్లేట్స్ చిన్నగా ఇట్లాగా ఇంత కూడా అవసరం లేదు, చిన్న 4 inch by 4 inch ప్లాట్ నెంబర్. ఓకే, ఇట్ రిక్వైర్ ఓన్లీ జస్ట్ 3 digit నెంబర్ ఆర్ 1 digit నెంబర్. ఎస్, ఇన్ ఆర్కే నగర్ అండ్ ఆల్ దే హ్యావ్ ఆల్రెడీ ప్రొవైడెడ్. అది మీరు టేకప్ చేయండి సార్. ఇంతకు బిఫోర్ మున్సిపల్ వాళ్ళు మాకు ఎక్స్పర్టీస్ మా నాలెడ్జ్లో ఉన్నంత వరకు దాన్ని ఎలా కుదించాలో అట్లా కుదించి చేసాము. కరెక్టే సార్ నేను అనేది. కాకపోతే అది సీరియల్గా లేవు కాబట్టి 100% సొల్యూషన్. ఈ వరుసలో వెళ్తే మీకు ఇప్పుడు ప్లాట్ నెంబర్ అయితే వరుసగా ఉంటాయి 1 to 5, 5 to 6 అట్లాగా. సో మీరు ఆ ప్లాట్ నెంబర్లు పెడితే అది అడ్వాంటేజ్గా ఉంటుంది. మిగతా కాపీస్లో అన్నింటిలో పెట్టారు అట్లా ప్లాట్ నెంబర్లు. అవును, దాని కాస్ట్ మీరు ఎస్టిమేట్ వేయండి. వాళ్ళు తీసుకుంటే మనకు సింగిల్ డిజిట్ నెంబర్ ఫిక్స్ చేసి వాళ్ళే ఫిక్స్ చేసి వెళ్తారు. ఓకే, ఈయన ఆర్కే నగర్లో అదంతా నేను చూశాను మెటల్ బోర్డు మీద. ఎస్ ఉన్నాయి. అది మీరు ప్లాన్ చేస్తే దాని ఎక్స్పెండిచర్ మనం తప్పకుండా షేర్ ఈచ్ ప్లాట్ ఓనర్ దగ్గర. ఓకే, నేమ్ ప్లేట్స్ ప్లాట్ నంబర్స్ డిస్టింగ్విష్డ్ ప్లాట్ నంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్. ఓకే, ఈ ప్రాపర్టీ ట్యాక్స్కి ఎగ్జంప్షన్స్ గురించి నేనేమంటున్నానంటే కంప్లీట్ వేవ్ ఆఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది పెనాల్టీ ఇవన్నీ కాకుండా లెట్ us ట్రై ఫర్ ది ఎగ్జంప్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ట్యాక్స్. దట్ ఈస్ మై సజెషన్ నెంబర్ 1. నెంబర్ 2, సీసీ కెమెరాస్ మనం పెట్టాం. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్, వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఇదేంటంటే ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ది పిఎస్కి కనెక్షన్ ఉందండి. That let us try. Let us give an application to the PS. It can be connected. If necessary, we have already suggested police department వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ చౌకీ ఉంది మన కాలనీలో, మన కమిటీ హాల్లో. నా సజెషన్ ఏంటంటే ఆల్ దీస్ కెమెరాస్ టు బి కనెక్టెడ్ టు ది పిఎస్. దానివల్ల ఏంటంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఇమీడియట్లీ దే విల్ టేక్ యాక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఒక కాపీ తీసి ఇవ్వడం ఇదంతా కాకుండా డైరెక్ట్లీ దే విల్ టేక్. దట్ ఈస్ మై సజెషన్. రైట్. దాని తర్వాత మా పర్సనల్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ కామన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ బోర్వెల్ ఇంతకుముందు రవి ఉన్నప్పుడు బాగుండేది. దాని తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా రావట్లేదు. అట్లీస్ట్ ½ an hour per day వదిలితే ఫోర్స్ఫుల్లీ బాగుంటుందని నా సజెషన్. లేదండి, ఇప్పుడు పర్సన్ ఎవరైతే హ్యాండిల్ చేశాడో ఆయనకి బేసిక్గా స్టార్టింగ్ నుండి చివరి వరకు కూడా ఆయనకు ఐడియా ఉంది ఎట్లా చేస్తే వాటర్ ప్రెషర్ వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి ఆ స్ట్రక్చర్ తెలియదు. బట్ దెర్ వాజ్ నో కంప్లైంట్ వెన్ రవి వాజ్ దేర్. సార్ ఇంకోటి 1 more సజెషన్ ఐ వుడ్ లైక్ టు మేక్. మీరు అన్నారు నిన్న 10:30 వరకు దెర్ వాజ్ ఎ హ్యూజ్ పాస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ ఎ సజెషన్. లెట్ us డూ ఫర్ ది ఆడిటింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో ముందర పెడతామో నథింగ్ విల్ కమ్. దెర్ విల్ నాట్ బి ఎనీ. మై ప్రొఫెషన్ ఈజ్ ఎన్ ఆడిటర్. ఓకే, బట్ ఇట్ హస్ టు బి ఆడిటెడ్. ఇట్ ఈస్ నాట్ ఆడిటెడ్. దట్ ఈస్ మై సజెషన్. No. Auditing must be annual. 1st April of the commencement of a year, fiscal year. I am talking about till 31st of March. Done. That is my suggestion. Okay. Right, sir. Yeah. And let us have the first floor of this community hall. First floor vacant on that we can construct and we can give for the let out. We can generate the funds for these things. ఇంకోటి ఏంటంటే వన్ మోర్ సజెషన్ ఇస్ దట్ వీ మస్ట్ హ్యావ్ ది కార్పస్ ఫండ్. ఒక కార్పస్ ఫండ్ మనం తయారు చేద్దామంటే 3 lakhs వీఆర్ నాట్ హ్యాపీ. ఓకే, దట్ యూ డిడ్ వెరీ నైస్, బట్ లెట్ us ఎయిమ్ ఫర్ ది 30 lakhs, not 3 lakhs. And out of the corpus we can able to do all the activities, all the things. ఇంకోటి రిజిస్ట్రేషన్ గురించి మూర్తి గారు అన్నారు. సో దట్ కెన్ బి డన్. ఐఎమ్ ఓనర్ ఆఫ్ దట్ కాలనీ అండ్ I can come down any time
ఫర్ ది అసోసియేషన్. నేను అనేది ఏంటంటే దెర్ మస్ట్ బి యాన్యువల్ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ మస్ట్ బి దేర్. అండ్ ఆల్సో వన్ మోర్, వీ మస్ట్ హ్యావ్ ది పాలసీ ఫర్ ది ఫ్లాట్స్. ఇప్పుడు కమింగ్ ఇయర్స్లో ఫ్లాట్స్ రాబోతాయి, ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి మన కాలనీలో, ఇంకా రాబోతాయి ఇంకా ఫ్యూచర్లో. బట్ ఎవ్రీ ఫ్లాట్ ఓనర్ ఈజ్ ఏ ఓనర్. సో వాళ్ళ గురించి చూసే మనం వాట్ థింక్ ఆఫ్ ఇట్, వీ మస్ట్ టేక్ ది పాలసీ డెసిషన్ అండ్ వీ మస్ట్ హ్యావ్ ది రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడే ఒక స్ట్రక్చర్ బాగుంటుంది. ఇట్ షుడ్ బి వెరీ గుడ్ థింగ్. మెంబర్షిప్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఇవన్నీ నామినల్గా, దో యూ కెన్ కలెక్ట్ 1000 rupees in a year, బట్ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలనేది నా ఉద్దేశము. దీస్ ఆర్ ఆల్ అవర్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. All of you feel that monthly subscription or annual subscription is required. The first thing is whether it is required or not. If it is required, how much it should be. ఈ రెండు కూడా మన వాళ్ళు ఎవరైనా ఈ ఐడియాస్ మరి సజెస్ట్ చేస్తే ఐ థింక్ వీ విల్ గో ఫర్ దట్ అండ్ దెన్ విల్ కలెక్ట్ ఇట్. అలా కలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న లీకేజెస్ అవుతుంటాయి ఈ డ్రైనేజ్వి. ఆ డ్రైనేజ్ లీకేజెస్ అయినప్పుడు వీ కెన్ టేక్ అప్ దోస్ థింగ్స్ ఫ్రమ్ ద కమిటీ ఇట్ సెల్ఫ్. దాని మీద చిన్న 300-400 రూపాయలు దేని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. వాట్ వీఆర్ సెయింగ్ కరెంట్లీ ఈజ్, మీ ఏరియాలో ఏమైనా చిన్నగా లీకేజెస్ అయితే మీ 4 హౌసెస్ వాళ్ళు మీరు ఏదో కాంట్రిబ్యూట్ చేసుకుని జిహెచ్ఎంసీ వాళ్ళని పిలిపిస్తాం మేము. వీ విల్ కాల్ దెమ్. బట్ వాట్ ఎవర్ స్మాల్ అమౌంట్ యూ హ్యావ్ టు పే, బికాస్ వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ మేక్ ద పేమెంట్ అంటున్నాం. అది కూడా ఒప్పుకోవట్లేదు కొంతమంది. ఆ చిన్న అమౌంట్ ఇవ్వడానికి కూడా కమిటీ ఇవ్వాలి అంటున్నారు. సో ఇట్లా కాకుండా మంత్లీ సబ్స్క్రిప్షన్ వస్తే మేము ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. వీ విల్ మేక్ దోస్ పేమెంట్స్. బట్ ఎస్, మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. వీ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ డూ దిస్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. వీ విల్ ఫిక్స్ దట్ అమౌంట్. మంత్లీ ఎంత తీసుకోవాలా లేకపోతే యాన్యువల్ తీసుకోవాలనేది మనం డిసైడ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఐ డోంట్ నో వెదర్ దే విల్ కంప్లీట్లీ ఎగ్జామ్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ వీ విల్ మేక్ ఎన్ అటెంప్ట్. వీ విల్ పుట్ అప్ ఎ లెటర్ రిక్వెస్ట్. విల్ ట్రై టు జస్టిఫై ఇట్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కాలనీ. ఆల్రెడీ నాగేశ్వరరావు గారు ఆన్ దీస్ లైన్స్ మాట్లాడారట అంటున్నారా? నామినల్ రైట్, నామినల్ రైట్. ప్రాపర్టీ ఓనర్, హౌస్ ఓనర్ అంటే ఫ్లాట్ ఓనర్ ఆల్సో ఈజ్ ఏ హౌస్ ఓనర్ ఓన్లీ. అపార్ట్మెంట్. అచ్చా, సార్ దేర్ ఆర్ 2 things. దేర్ ఆర్ 2 things. ఫ్లాట్స్ 16 ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. 16లో కాదు సార్, ఉండండి. లెట్ మీ టెల్ అవర్ ఒపీనియన్ ఫస్ట్. 16 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 16 ఫ్లాట్స్తోని ఓనర్స్ 10 ఫ్లాట్లో ఎక్కడో ఉంటున్నారు. 6 ఓనర్స్ ఉన్నారు, చేస్తున్నారు. కరెక్టే. సో yes, absolutely sir, your point. రైట్ సార్, యువర్ పాయింట్ ఇస్ టేకెన్. అంటే మీరు అనేది ఏంటంటే ఈ మంత్లీ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఏదైనా ఛార్జ్ చేసి అందరి దగ్గర నుంచి ఛార్జ్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్ ఆర్ ఎ రెసిడెంట్ ఆర్ ఎ టెనెంట్ అందరి నుంచి తీసుకోవాలి మనం, అంతే కదా? ఆఫ్ 18-37 ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ నమస్కారాలు, కమిటీ సభ్యులకు కూడా నమస్కారాలు. అత్యంత ముఖ్యంగా చెప్పాల్సిందంటే కంపేర్ టు ప్రీవియస్ కమిటీ ఇప్పుడు ఉన్న కమిటీకి చాలా డెవలప్మెంట్ ఉంది. ఎంత డెవలప్మెంట్ ఉందంటే చాలా డెవలప్మెంట్ ఉంది. ఒక కంపేర్ చేసుకుంటే ఒక 10% నుంచి 100% వరకు చెప్పవచ్చు. వాటర్ సప్లై బాగుంది, కెమెరాస్ పెట్టారు, లైట్స్ పెట్టారు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది. తర్వాత మేము ఏవైతే ఒక సబ్జెక్టు దృష్టికి తీసుకురావాలనుకున్నామో ఆ సబ్జెక్టు గురించి నాగేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు. నేను సబ్జెక్టు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గార్బేజ్ గురించి కానీ క్లీన్ గురించి కానీ మీరు కమిటీ వాళ్ళు ఇంకా దానిపైన శ్రద్ధ చూపడం లేదని నోటీస్ తీసుకొద్దాం అనుకున్నాను. దాని గురించి ఇప్పుడు నాగేష్ గారు కూడా చెప్పారు. ఒక పర్టికులర్గా ఒక వ్యక్తిని అపాయింట్ చేసేసి దాని గురించి క్లీన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో చెప్పారు. అది మరీ మీరు అత్యంత ముఖ్యమైన సబ్జెక్టుగా తీసుకొని దాన్ని మీరు శుభ్రపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒక టీమును ఫామ్ చేసేసి మీరు 1 వీక్ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి కానీ షెడ్యూల్ టైం లోపల ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఎలా శుభ్రంగా ఉంచుకున్నారో, ఎలా నీట్గా ఉంచుకున్నారో, ఎలా ప్లాంటేషన్ పెట్టారో అది కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి కొద్దిగా అపరిశుభ్రంగా ఉంటే పక్క వాళ్ళకి కానీ నా కాలనీ నివాసులకు కానీ ఇబ్బంది అవుతుందని ఒక మున్సిపాలిటీ వాళ్ళకైనా ఫైన్ వేస్తుండ్రో అలా వేస్తామని చెప్పి ఒక విధమైన వాళ్ళకు వార్నింగ్స్ కూడా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళ యొక్క ఫియర్నెస్ ఏర్పడి వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఆ యొక్క సబ్జెక్ట్ను ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయము. వాటర్ గురించి కానీ, వాటర్ గురించి కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఏదైతే కనెక్షన్ ఇచ్చారో ఆ వాటర్ గురించి కూడా చాలా శ్రద్ధ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కెమెరాస్ సార్ ఒక సజెస్ట్ చేశాడు పోలీస్ వాళ్ళకి కనెక్ట్ చేయమని, అది కూడా ఒకటి కనెక్ట్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒకసారి పోలీస్ వాళ్ళు రావడం చూడడం కాకుండా డైరెక్ట్ కనెక్ట్ చేయడం వల్ల దానివల్ల ఒక విధమైన ఇమీడియట్గా అది ఉంది. కెమెరాస్ అనేది అత్యంత చాలా ఇంపార్టెంట్ కాలనీస్లో ఏర్పాటు చేశారు. మీరు అత్యంత ప్రయాసగా వచ్చి ఈ కెమెరాస్ అరేంజ్ చేయడం వలన ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సమస్యలు లేకుండా ఎటువంటి థెఫ్ట్ జరిగినా కానీ ఇమీడియట్గా దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అది అత్యంత ముఖ్యమైన విషయము. ఈ విషయం లోపల అన్ని ఏర్పాట్లు చేసినందుకు ప్రజెంట్గా ఉన్న కమిటీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్యంత ముఖ్యంగా ఒక విషయం చెప్పేదంటే 18-37లో న్యూలీగా ఒక పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేశాం. ఈ పోస్ట్ ఆఫీసు మల్కాజ్గిరి కానీ ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీసు 3 గంటల వరకే పనిచేస్తుంది. కానీ మా పోస్ట్ ఆఫీసు 4 గంటల వరకు పనిచేస్తుంది. 4 గంటల వరకు అంటే ప్రతి ఒక్క ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండే యొక్క విధానం ఏ విధంగా ఉందో అదే విధానంగా మేము లెటర్స్ను పంపిస్తాము. ఇక్కడి నుంచి 9 గంటలకు పొద్దున స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మీకు మల్కాజ్గిరి పోస్ట్ ఆఫీస్ కూడా 3 గంటల వరకే ఉంటుంది. తర్వాత మిగతా పోస్ట్ ఆఫీసులన్నీ 3 గంటల వరకే ఉంటాయి. మీరు ఆ యొక్క సేవలను 18-37 ఆఫీస్లో ఉండే ఒక పోస్ట్ ఆఫీస్ సేవలను ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు చేస్తాము. ఆ యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ఈ కాలనీ వాసులందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క సబ్జెక్టు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాల్సింది కూడా మీకు ఒక విన్నపం చేస్తున్నాము. ఈ యొక్క ఈ కాలనీ వాసులందరికీ కమ్యూనిటీ సభ్యులందరికీ నా యొక్క విన్నపాలు, నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. ఈ కోవిడ్ 1, 2, 3 వేవ్స్ రావటం మూలన మేము ఏవేవైతే ప్లాన్స్ చేసుకున్నామో ఆ ప్లాన్స్ అన్నీ బాగా డిస్టర్బ్ అయ్యాయి. దాంతో ఏంటంటే కమిటీ సభ్యులు కూడా కొంతమంది వాళ్ళకి కావాల్సిన బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాస్ అయిపోయారు. దాంతో కొంత మేము యాక్టివిటీస్ని చాలా స్లో డౌన్ చేయాల్సి వచ్చింది. ఆ కారణం చేత ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే మేమందరం చాలా ఫ్రీగా ఉన్నాము. మా ప్లాన్స్ అన్నీ స్కెచెస్ అన్నీ మేము రాసుకున్నాము, ఒక సిస్టమ్గా పెట్టుకున్నాము. మీ అందరు ఒపీనియన్ తీసుకొని మిగతా యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు సార్ చెప్పినట్టు పైన ఫస్ట్ ఫ్లోర్ కొరకి చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. సో దానికి ఫండ్ మొబిలైజేషన్ ఒక 47 lakhs దాకా అవుతుంది. దానికి కూడా కొంతమందిని రిక్వెస్ట్ చేశాము. అది ఈ వేవ్స్లో కొంత మేము కావాలని డిలే చేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యాక్షన్స్ తీసుకుంటున్నామండి. ఈ పర్టికులర్గా ఇప్పుడు ఒక ఎంప్లాయీని మున్సిపల్ క్లీనింగ్ కొరకి, మన కాలనీస్ క్లీనింగ్ కొరకి మీరు అన్నట్టు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ ఈ మండే కానీ ట్యూస్డే నుండి ప్రతి ఇంటికి మా మెసేజ్ వస్తుంది, దయచేసి చెత్త బయట వేయకండి, క్లీన్గా పెట్టుకోండి. ఒకవేళ పెట్టినట్టయితే 1-2 సార్లు మేము చెప్తాం వాళ్ళకి. దాని తర్వాత కాలనీ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఒకవేళ మరీ రిపీటెడ్గా అట్లాగే రోడ్డు పైన చెత్త వేస్తున్నారంటే వాళ్ళని ఎట్లాగా పెనలైజ్ చేద్దాం, వాళ్ళకు ఒక పెనాల్టీ లాగా. అవి కంపల్సరీ ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. దాని కొరకు ఒక అడ్రసబుల్ సిస్టమ్ కూడా కొన్నాము, ఆల్రెడీ చేసాం స్టార్టింగ్లో. దాని తర్వాత 3rd వేవ్ వచ్చింది. దాంట్లో డిస్టర్బెన్స్లో మేము అది పూర్తిగా యాక్టివిటీని కంటిన్యూ చేయలేకపోయాము. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక అడ్రసబుల్ సిస్టమ్ తోటి ప్రతి ఇంటికి మేము పర్సనల్గా వస్తున్నాము, ఒక మనిషిని కూడా పెట్టి వాళ్ళకి చెప్పి మా చేతనైనంత కృషి చేస్తున్నాము క్లీన్ అండ్ గ్రీన్ పెట్టుకోవడానికి కాలనీని. ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఇస్తే దయచేసి మీరు ఇవ్వచ్చు. ఫస్ట్ ఫ్లోర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అది దానికి యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకున్నాం. దట్ వాజ్ అబౌట్ 47 lakhs. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. వీ విల్ ఇనిషియేట్ ద ప్రాసెస్. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ వాళ్ళకి మోస్ట్ లైక్లీ ఈ ఇయర్లోనే ఈ విండోస్ ఉన్నాయి చూడండి, ఈ విండోస్ అన్నింటినీ రీప్లేస్ చేసి యూపీవీ మెటీరియల్తో చేస్తే ద గెటప్ విల్ బి కంప్లీట్లీ చేంజ్డ్. ఏసీస్ ఒకటి ఫిక్సప్ చేసి మెయిన్ డోర్ కూడా అక్కడ ఉన్న మెయిన్ డోర్ అది ఒకటి చేంజ్ చేసామంటే దిస్ విల్ లుక్ మచ్ బెటర్. ఏసీ ఒకటి ఫిక్స్ చేసి విండోస్ అన్నీ రీప్లేస్ చేసి మెయిన్ ఎంట్రన్స్ చేంజ్ చేస్తే
that will actually, at least the first floor will be completely fit in all respects, and మనకి ఫంక్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పెరుగుతాయి. సో దట్ వే వీ కెన్ ఇంక్రీజ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో అని అనుకుంటున్నామండి. విత్ ఆల్ యువర్ కోఆపరేషన్, ఇఫ్ యూ గెట్ సమ్ గుడ్ ఫండ్స్ అండ్ డొనేషన్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యూ, అట్లీస్ట్ బిగ్ అమౌంట్స్, ఈ మూడు మనం ఈ ఇయర్లోనే చేద్దామని అనుకుంటున్నామండి. ఇన్ఫ్యాక్ట్ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఎస్టర్డే. అది కూడాను దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రపోజల్స్. ఇది కంప్లీట్ అయిన తర్వాత దెన్ దీనికి ఫాల్స్ సీలింగ్ ఒకటి ఇది చేసామంటే దిస్ హాల్ రియల్లీ లుక్స్ పిక్ అండ్ స్పాన్, అండ్ ఇట్ ఆల్సో ఫెచెస్ బెటర్ అమౌంట్. ఇప్పుడున్న మనం 6,000 బదులు దానికి 8,000 చేయవచ్చు. దెన్ మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్ దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ మేబీ అబౌట్ 8-10 lakhsలో ఇది అవ్వచ్చేమో. దిస్ ఇస్ నాట్ అ బిగ్ అమౌంట్. మనం అనుకుంటే మనం చేయొచ్చు. ఈ ఇయర్ చేద్దామని ఉంది సార్. వీ విల్ అప్రోచ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో ఫర్ ద డొనేషన్స్.